తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే రెండుగా చీలడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చి అధికారంలోకి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు ఆ తృణమూల్ కాంగ్రెస్సే చీలడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ మొన్న 60 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఏదైతే కొత్తగా తమదే అసలు పార్టీ అని ప్రకటించుకున్నారో, అసలీ తృణమూల్ అని ప్రకటించుకున్నారు. మమతా బెనర్జీని తమ గౌరవ అధ్యక్షురాలుగా ఉండమన్నారు. అభిషేక్ బెనర్జీని ముందు పక్కన పెట్టమని డిమాండ్ చేశారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు ఢిల్లీలో మీటింగ్ అవుతూ ఉండటం, అభిషేక్ బెనర్జీని పార్లమెంటరీ పార్టీ నేతగా తీసేయమని చెప్పి అడగటం, అది ఒక ఎత్తు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చేయడానికి సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్ మంత్రి తపస్ రాయ్ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కనిపించిన పరిస్థితులు ఎక్కడ రానున్నాయన్నారు. ఆ రాష్ట్రంలో శివసేన పార్టీ రెండు ముక్కలైనటువంటిది ఏదైతే ఇప్పటికి కూడా ఆ పేరు చెప్పుకుంటూ ఉండటం అన్నటువంటి జరుగుతూ ఉంది కదా, అదే తరహాలో వస్తుందన్నటువంటిది, షిండే తరహాలో అవుతుంది అన్నటువంటిది మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లేని వారికి టీఎంసీ చోటు కల్పించింది. అందుకే ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి బయటపడుతోంది. టీఎంసీ విచ్ఛిన్న దిశగా ఉంది. చివరికి రాజకీయ రంగం నుంచి కనుమరుగవుతుంది. ఈ నేత 2024లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరాడైన తిరుగుబాటు వర్గానికి టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మరొక వైపు ఉంది. అయితే ఎన్నికల తర్వాత మా పార్టీ నేతల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కోల్కతాలో భారీ ధర్నా చేశాము, నేను పోరాడతాను లేకపోతే చచ్చిపోతాను, అంతే తప్పించి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు అనుమతి ఇవ్వట్లేదంటూ ఇప్పుడు కొత్త సీన్ క్రియేట్ చేయాలని చూస్తున్నటువంటిది మమతా బెనర్జీ.